అవధూత అవతారాల్లో మాణిక్య ప్రభు ఉన్నారు, అలానే అక్కలకోట స్వామి సమర్థుల వారు కూడా ఉన్నారనమాట. సో అయితే ఇప్పుడు బాబా వారిలో చూసుకుంటే అవధూత తత్వం కనబడుతుంది. ఆయన అవధూతగానే చెప్పడం అనే కాదు, వారి యొక్క తత్వం మొత్తం అవధూతగానే ఉంటది అనమాట. అలానే నైష్టిక బ్రహ్మచర్యత్వంతో వారు ఎప్పుడు ఉన్నారు జీవితాంతం. అసలు ఈ నైష్టిక బ్రహ్మచర్యంగా ఉన్నటువంటిది శ్రీపాద శ్రీవల్లభుల వారు. సో శ్రీపాద శ్రీవల్లభుల వారి తత్వం కూడా ఇక్కడ మనకి బాబా వారిలో కనబడతా ఉంది. అలానే అవధూత తత్వం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఉంది. ఆ తర్వాత సకలమత సాంప్రదాయం మాణిక్య ప్రభువుల వారిది, దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారమైనటువంటి మాణిక్య ప్రభువుల వారిది సకలమత సాంప్రదాయం. ఇక్కడ మాణిక్య ప్రభు గురించి కొంచెం ఎక్కువ చెప్పుకుందాం. ఈయన అర్థమైతేనే బాబా వారు అర్థం అవుతారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే సాయిబాబా తీసుకొని వచ్చి సెక్యులరిజం కాన్సెప్ట్ అనుకుంటారు. కాదు, మీరు మాణిక్య ప్రభు చరిత్ర వికీపీడియాలో చూడండి, గూగుల్ వాళ్ళ బుక్ లో కూడా కాకుండా ఫ్రీడమ్ ఫైటర్ అనే ఉంటది. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు అందరికి దండాలు ఇచ్చి పంపించారు లక్షకి. ఇప్పుడు మాణిక్య ప్రభు సంస్థానంలో వెళ్తే మీకు అక్కడ కనిపిస్తాయి. వారు అక్కడ ఒక మాట చెప్తారు కూడా, మనకి ఇండిపెండెన్స్ అనేది ఇప్పుడే వచ్చేటువంటిది కాదు, ఇది అయినప్పటికీ కూడా మన వారందరూ చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించాలి కాబట్టి ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మాణిక్యనగర్ లో వాళ్ళందరికీ దండాలు ఇచ్చి పంపిస్తారు. అయితే ఇప్పటికీ స్టిల్ ఆ దండాలన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాటన్నిటిని తీసి లెక్క పెడితే మునుపటి సంవత్సరం కన్నా ఉన్నటువంటి దండాల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ అవుతుంది ప్రతి సంవత్సరం. ఆ టైంలో ఎన్ని ఇచ్చారు అన్ని రిటర్న్ రాలేదు. ఉంటాయి ఒక్కొక్కటి. ఇప్పటికీ మాణిక్య ప్రభు సంస్థానంలో ప్రిజర్వ్ చేసి పెట్టారు. మనం వెళ్తే ఢిల్లీ నుంచి చూడొచ్చు.